హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అయినటువంటి కంట్రోల్ సిస్టమ్స్లో స్టేట్ మోడల్ సిస్టమ్ని అప్డేట్ చేద్దాం. అంటే స్టేట్ మోడల్ అంటే ఏంటి, ఇవాళ అలా బేసిక్స్ అని నేను చెప్పను, ప్రాబ్లం ఓరియంటెడ్ మట్టుకే వెళ్తాను. ఇన్ కేస్ ఎవరికైనా బేసిక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేసుకుందాం. కాకపోతే ఈ ప్రాబ్లం రిలేటెడ్గా వచ్చేసి ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తాడు ఫ్రెండ్స్. దాన్ని ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసి స్టేట్ వేరియబుల్ ఈక్వేషన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. స్టేట్ వేరియబుల్ ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేస్తే అప్పుడు మనకి అది ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో వస్తుంది. ఆ మ్యాట్రిక్స్ ఫామ్ని ABCD అని 4 మ్యాట్రిక్స్లుగా డివైడ్ చేస్తే ఈ ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, వెరీ వెరీ సింపుల్, డెడ్ ఈజీ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇది 10 మార్క్స్ క్వశ్చన్గా అడగచ్చు, 5 మార్క్స్ క్వశ్చన్గా అడగచ్చు. 10 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే అంతకంటే డెడ్ ఈజీ ప్రాబ్లం ఇంకోటి ఉండదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ వాడు ఇచ్చింది రాసుకున్నాం. గివెన్ T of s is equal to y of s by u of s, that is equal to 1 by s cube plus 6s square plus 10s plus 5. ఓకేనా, రైట్. ఇది గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ T of s is equal to y of s by u of s, that is equal to 1 by s cube plus 6s square plus 10s plus 5. అది గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనమాట. దీని నుంచి చూడండి, ఇదేంటిది, T of s ప్లస్ ఏం రాసుకోవచ్చు, y of s by u of s గా రాసుకోవచ్చు. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే u of s ఇంటూ 1 అంటే u of s, కాబట్టి u of s is equal to s cube plus 6s square plus 10s plus 5 into y of s. ఓకే, ఇప్పుడు u of s is equal to s cube plus 6x square plus 10s plus 5 into y of s అన్నమాట. దీనిని that implies ఓకే స్టేట్ వేరియబుల్ అనాలిసిస్ బై అప్లయింగ్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఎస్లో ఉన్న ఫంక్షన్ కాస్త యూలో అయిపోద్ది. బై అప్లయింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. We get, okay, that implies u of t is equal to, దీన్ని ఎలా రాసుకోవచ్చు, టీలో ఫంక్షన్ ఎస్లో రాస్తే టీలో ఫంక్షన్ అయింది కాబట్టి y of t, ఇది s పవర్ 3 ఉంది కాబట్టి 3 చుక్కలు పెట్టుకోవాలి. ఓకే, ప్లస్ 6 ఇంటూ y of t, ఇక్కడ s స్క్వేర్ ఉంది కాబట్టి 2 చుక్కలు పెట్టుకోవాలి, ప్లస్ 10 y of t ఇంటూ పైన ఒక చుక్క పెట్టుకోవాలి, ప్లస్ 5. ఓకే ఓకే రైట్. ఇప్పుడు 5కి ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఇక్కడ ఇంకొక y of t వచ్చింది. ఎందుకంటే ఇదంతా ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రెండ్స్. ఇది పర్టికులర్గా నేను మళ్ళీ ప్యూర్ మ్యాథమెటిక్స్లోకి వెళ్ళలేను, మళ్ళీ వీడియో లెంత్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటర్లో వస్తాయి, బీటెక్లో వస్తాయి, డిప్లొమాలో వస్తాయి. ఓకే, మీరు ఆ బుక్స్ తీసుకుని రెఫర్ చేసుకోండి. ఇన్ కేసు ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ మీద కూడా ఏదైనా వీడియో చేయమంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేసేద్దాం. ఓకేనా, రైట్. అలా గుర్తుపెట్టుకోండి దీన్ని. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్లో నుంచి మనకు కావాల్సింది y of t మాత్రమే. కాబట్టి ఆ y of tని మటుకి y ట్రిపుల్ డాట్ ఆఫ్ tని మటుకి ఇక్కడ ఉంచుకొని మిగిలిన వాటన్నింటిని పంపించేద్దాం. 6 ఇంటూ y of t డబల్ డాట్ ప్లస్ 10 ఇంటూ y of t డాట్ ప్లస్ 5 ఇంటూ y of t మైనస్ u of t. ఓకే, మనకు కావాల్సింది ఇది ఒక్కటి, ఇది y of t కావాలి మనకి ఫైనల్గా. అందుకని చెప్పి మిగిలినవన్నీ అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్టేట్ వేరియబుల్ అనాలజీ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఒక వేరియబుల్లో ఉన్న టర్మ్స్ని ఇంకొక వేరియబుల్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ y of tని మనం వేరే రకంగా రాసుకోవాలన్నమాట. ఓకే, కాబట్టి ఫ్రమ్ స్టేట్ వేరియబుల్స్
from state variables we can write y of t in terms of x of t. స్టేట్ వేరియబుల్స్ ప్రకారంగా y ఆఫ్ టీని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఆఫ్ టీగా రాసుకోవచ్చు. ఇప్పుడు అది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇది మట్టికి. ఎందుకంటే మనం ఫోర్స్ వర్సెస్ వోల్టేజ్ అనాలజీ ఇలా ఒక 2-3 వీడియోస్ చేశాను. మ్యాథ్స్ గెయిన్ ఫార్ములే అలా 2 వీడియోస్ చేశాను ఆల్రెడీ నేను ప్రీవియస్గా. వాటితో పోలిస్తే ఇది డెడ్ ఈజీ అనమాట. ఓకే, ఇప్పుడు అలా రాసుకుంటే y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు స్టేట్ వేరియబుల్స్లోకి మార్చుకుంటున్నాను అనమాట. నేనేం చేయట్లా. x1 ఆఫ్ టీ దట్ ఇంప్లాయిస్ y డాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు x1 డాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు x2 ఆఫ్ టీ. అంటే దీని యొక్క డాట్ అనేది x2 అవుతుంది. ఓకే, దట్ ఇంప్లాయిస్ y డబల్ డాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు x1 డబల్ డాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు x2 డాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు x3 ఆఫ్ టీ. ఓకే, ఇలా అవుతుంది అనమాట. ఇప్పుడు మనం y ట్రిపుల్ డాట్ ఆఫ్ టూని ఎలా రాసుకోవచ్చు? x3 డాట్గా రాసుకోవచ్చుగా. చూడండి, y ట్రిపుల్ డాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు x1 ట్రిపుల్ డాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు x2 డబల్ డాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు x3 డాట్ ఆఫ్ టీ. ఇప్పుడు y3 డబల్ డాట్ ఆఫ్ 3 ప్లస్లో x3 డాట్ ఆఫ్ టీగా రాసుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, y ఆఫ్ టీని x1 ఆఫ్ టీగా అనుకుంటే y ఆఫ్ టీ ఇది ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఈ పక్కన టర్మ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఈ చుక్కలు అనేది డిక్రీజింగ్ ఆర్డర్లో వస్తూ ఉంటాయి. ఏముండదు, వెరీ వెరీ సింపుల్. ఓకేనా? ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మ్యాక్సిమం డౌట్స్ ఏమైనా ఉండవు అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఫైనల్గా ఒక y ఆఫ్ టీ ఈక్వేషన్ వచ్చింది కదా. ఇప్పుడు చూడు, ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ప్లేస్లో x3 డాట్ ఆఫ్ టీ సబ్స్టిట్యూట్ చేసి 6y డబల్ డాట్ ఆఫ్ టీ ప్లస్ 10y ఆఫ్ టీ ప్లస్ 5y ఆఫ్ టీ మైనస్ u ఆఫ్ టీ ఇలా రాసుకుంటాం అనమాట. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాకపోతే మనం ఇందాక ఒక స్టెప్ మిస్ చేసాం. ఇటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కదా ఇవన్నీ. అప్పుడు వీటి యొక్క సింబల్స్ మారుతాయిగా. సింబల్స్ మారకపోయినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ ఆఫ్ టీ నెగిటివ్లో ఉందిగా, కాబట్టి అలానే ఉంచండి. ఇప్పుడు ఏమైందిరా కానీ నెక్స్ట్ స్టెప్లో మార్చుకోవచ్చు, ఇప్పుడైనా మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం మనం. ఓకే, ఇటు సైడ్ మైనస్ కామన్ తీసామనుకోండి, -6 డబల్ డాట్ ఆఫ్ టీ మైనస్ 10y ఆఫ్ టీ, y ఆఫ్ టీ కాదు y డాట్ ఆఫ్ టీ, ఇక్కడ డాట్ లేదు. ఓకే, ప్లస్ 5y ఆఫ్ టీ మైనస్ u ఆఫ్ టీ. ఓకే, ఇప్పుడు దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాసుకోవాలి మనం. ఓకే, ప్రాబ్లం అయిపోవచ్చింది ఫ్రెండ్స్. 75% అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. వెరీ వెరీ సింపుల్, ఏం లేదు. జస్ట్ ఎక్స్లో ఉన్న వేరియబుల్స్ని వైలో కన్వర్ట్ చేసుకుంటాం. y ఆఫ్ టీని x ఆఫ్ టీ అనుకుంటే y డాట్ ఆఫ్ టీ x1 డాట్ ఆఫ్ టీ అవుతుంది. y డబల్ డాట్ ఆఫ్ టీ x1 డబల్ డాట్ ఆఫ్ టీ అవుతుంది. y ట్రిపుల్ డాట్ ఆఫ్ టీ x1 ట్రిపుల్ డాట్ ఆఫ్ టీ అవుతుంది. అప్పుడు x2 డాట్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు x3 డాట్ ఆఫ్ 3 అవుతుంది. అంత సింపుల్. దీన్ని బేస్ చేసుకొని మనకు ఆల్రెడీ వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఏం లేదు ఈ ప్రాబ్లం. ఓకేనా? వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నాం. x1 డాట్ ఆఫ్ టీ, x2 డాట్ ఆఫ్ టీ, x3 డాట్ ఆఫ్ 3. నేను జస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేస్తున్నాను, ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు వీటి యొక్క కోఎఫిషియన్స్, ఈ యొక్క కోఎఫిషియన్స్ ఉన్నాయి కదా, వీటిని రాసుకుంటున్నాను చూడండి. ఈ కోఎఫిషియన్స్ లాస్ట్ కాలంలో రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ కోఎఫిషియన్స్ని రాసుకున్నాం కదా, ఈ కోఎఫిషియన్స్ని కూడా దీన్ని రివర్స్లో నుంచి రాసుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా రాసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఈక్వేషన్ కొంచెం మాడిఫై చేసుకొని రాసుకుందాం, అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా రాసుకోవచ్చు. ఓకే, రైట్. దీన్ని మార్చుకున్నాం ఈ ఈక్వేషన్ని మనకి నచ్చినట్లుగా. ఇక్కడ మనం ఏం చేసాం,
x3 డాట్ ఆఫ్ 3 రాసాం కాబట్టి దీన్ని రీఅరేంజ్ చేసుకుంటాం. ఎందుకు? ఎప్పుడైనా సరే ఇక్కడ y ట్రిపుల్ డాట్ ఆఫ్ 3 ప్లేస్లో x3 డాట్ ఆఫ్ 3 రాసుకున్నప్పుడు ఈ ఈక్వేషన్ కూడా రీఅరేంజ్ అవుతుంది. ఇటు సైడ్ టర్మ్స్ అన్ని ఇటు వస్తాయి, ఇటు సైడ్ టర్మ్స్ అన్ని ఇటు వస్తాయి. ఇవన్నీ మ్యాథమెటికల్ రూల్స్ అనమాట. ఇవన్నీ ఎలా వచ్చినాయి అని అడగద్దు, ఆల్రెడీ మీరు ఇవన్నీ చదువుకున్నారు. ఓకే, -5 y ఆఫ్ t -10 y డాట్ ఆఫ్ t -6 y డబల్ డాట్ ఆఫ్ t u ఆఫ్ t ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేయడం ఈజీ. కాకపోతే దీన్ని నెక్స్ట్ స్టెప్లో ఏం చేసుకోవాలో తెలుసా? y ఆఫ్ t ప్లేస్లో x1 ఆఫ్ t పెట్టుకోవాలి, y డాట్ ఆఫ్ t ప్లేస్లో x2 ఆఫ్ t పెట్టుకోవాలి, y డబల్ డాట్ ఆఫ్ t ప్లేస్లో x3 ఆఫ్ t పెట్టుకోవాలి. x3 డాట్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను మీకు? -5 y ఆఫ్ t ప్లేస్లో x1 ఆఫ్ t రాసుకోవాలి, -10 y డాట్ ఆఫ్ t ప్లేస్లో x2 ఆఫ్ t రాసుకోవాలి, -6 y డబల్ డాట్ ఆఫ్ t ప్లేస్లో x3 డాట్ ఆఫ్ t రాసుకోవాలి. ఓకే, ఇలా రాసుకోవాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లస్ u ఆఫ్. ఓకే, ఇప్పుడు దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేయడం వెరీ సింపుల్. ఇట్ సైడ్ x1 డాట్ x2 డాట్ x3 డాట్ ఆఫ్ t ఇలా రాసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు వీటి యొక్క కోఎఫిషియంట్ డినామినేటర్లో రాసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎప్పుడైనా సరే అన్నిటినీ జీరోస్గా రాసుకోకూడదు. ఓకేనా? పై టర్మ్స్ని అన్నిటినీ జీరోస్గా రాసుకోకూడదు. ప్లస్ డయాగనల్ ప్రిన్సిపల్ వాల్యూస్ని ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని జీరోస్గా రాసుకున్నాము, ఇలా రాసుకుంటే మనకి వాల్యూస్ తప్పు వచ్చేస్తాయి. దాని కారణంగా ఏం చేస్తామంటే ఎనీ డయాగనల్ ఎలిమెంట్స్, నేను ఈ రెండింటిని తీసుకున్నాను, మీరు ఈ 1 1 ఇక్కడైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇలా రాసుకోవాలన్నమాట. అన్నిటిని జీరోస్ చేసుకుంటే ఆ వాల్యూ మనకి ఎగ్జాక్ట్గా వర్కౌట్ కాదు. ఇదంతా ప్యూర్ మ్యాథమెటిక్స్ అనమాట. ఓకే, మనం డైరెక్ట్గా చెప్పలేదు. ఇంటూ x1 ఆఫ్ t, x2 ఆఫ్ t. ఇన్ని రోజులు మనం మ్యాథమెటిక్స్లో ఏం చేస్తామంటే ఒక మ్యాట్రిక్స్ ఇస్తే దాన్ని మల్టిప్లై చేసి ఈక్వేషన్స్లో కన్వర్ట్ చేస్తాం. క్రామర్స్ రూలు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్స్ వీటిల్లో. కాకపోతే ఇది దానికి రివర్స్. ఒక ఈక్వేషన్ ఇచ్చి దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. మీరు ఇక్కడ మల్టిప్లై చేసి చూడండి. -5 ఇంటూ x1 ఆఫ్ t, -5 x1 ఆఫ్ t, -10 ఇంటూ x2 ఆఫ్ 3, -10 x2 ఆఫ్ 3, నెక్స్ట్ -6 ఇంటూ x3 ఆఫ్ t, -6 x3 ఆఫ్ t. ఇది దానికి రివర్స్ అనమాట. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేస్తున్నాం మనం అనమాట. ఇన్ని రోజులు మనం ఏం చేస్తాం, ఒక మ్యాట్రిక్స్ ఇస్తే క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్స్ యూస్ చేసి ఇలాగ మారుస్తాం ఈక్వేషన్స్లోకి. దీన్ని దానికి రివర్స్లో కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0 0 1 ఆఫ్ u ఆఫ్ టీగా కన్వర్ట్. ఎందుకు? 0 ఇంటూ u ఆఫ్ టీ 0, 0 ఇంటూ u ఆఫ్ టీ 0, 1 ఇంటూ u ఆఫ్ టీ u ఆఫ్ టీ. మనకు కావాల్సింది u ఆఫ్ టీనేగా. ఇప్పుడు దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు y మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 0 1. ఓకే, ఇదంతా మ్యాథమెటికల్ రూల్స్ ఫ్రెండ్స్. ఇంటూ x1 x2 x3 ఆఫ్ టీ. ఓకే, ఇలా రాసుకుంటాం అనమాట. x1 ఆఫ్ టీ, x2 ఆఫ్ 3, x2 ఆఫ్ 3. మనకి ఇక్కడ ఓన్లీ x1 ఆఫ్ టీ మాత్రమే కావాలి, అందుకని చెప్పి x3 ఆఫ్ టీ కావాలి కాబట్టి మిగిలిన రెండు జీరోస్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? ఎందుకంటే మనకి ఇక్కడ x3 ఆఫ్ టీ ఉంది కదా. ఓకేనా? ఇది y మ్యాట్రిక్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇది y మ్యాట్రిక్స్లోకి రావాలంటే 0 0 1 అని ఎందుకు రాసుకున్నాం? మనకి ఇక్కడ x3 ఆఫ్ టీ ఒక్కటే ఉంది కాబట్టి x3 ఆఫ్ టీ దగ్గర మాత్రమే 1 రాసుకున్నాం, మిగిలిన రెండు జీరోస్ రాసేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. ఓకే, ఏ వాల్యూ, బి వాల్యూ. ఓకే, సి వాల్యూ ఇది, డి వాల్యూ 0 వస్తుంది. ఎందుకు డి వాల్యూ 0 వస్తుంది అంటే ఈ ఈక్వేషన్లో ఇంకా ఎక్స్ట్రా టర్మ్స్ ఏమీ లేవు కాబట్టి డి వాల్యూ 0 వచ్చేస్తుంది. ఇక్కడ దేర్ ఫోర్ ఏ వాల్యూ అనేది ఏమో రాసుకోవాలి, 0 1 0 0 0 1 -5 -10 -6. నెక్స్ట్ బి వాల్యూ ఏం రాసుకోవాలి,
x1 ఆఫ్ టీ, x2 ఆఫ్ టీ, x3 ఆఫ్ టీ. నెక్స్ట్ సి వాల్యూ ఏం రాసుకోవాలి 0, 0, 1, డి వాల్యూ ఏం రాసుకోవాలి 0. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇలా అయినా రాసుకోవచ్చు, లేదు మేము ఇలాగా రాసుకోము, ఇలా అడ్డంగా రాసుకుంటాం అన్నా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు వర్టికల్గా రాసుకున్నా హారిజాంటల్గా రాసుకున్నా నో ప్రాబ్లం అనమాట. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎస్ వేరియబుల్తో ఇచ్చాడు, మనం ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేసి దానిని ఎస్లో ఫంక్షన్ని కాస్త టీలో ఫంక్షన్కి కన్వర్ట్ చేసాం. దాన్ని మళ్ళీ ఏం చేసాం, స్టేట్ వేరియబుల్ అనాలజీని యూజ్ చేసి ఆ టీలో ఉన్న వాల్యూని మళ్ళీ వైల్లో కన్వర్ట్ చేసాం, వైల్లో దాన్ని మళ్ళీ ఎక్సెల్లో కన్వర్ట్ చేసాం, ఆ ఎక్సెల్లో వచ్చిన ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేసాం. ఈ మ్యాట్రిక్స్ ఫామ్ నుంచి ABCD వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు డౌట్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను, లేదంటే ఇంకో వీడియో చేస్తాను. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్స్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.